ఓటింగ్ ద్వారా ఎన్నికైన విధానం చూస్తే చాలా బాగున్నది. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉన్నా కానీ మెంబర్స్ ఓటింగ్ పెట్టుకొని మీరు ఎన్నిక కావడం చాలా సంతోషంగా విషయం. అలాగే ఈ ఈ పదవి ద్వారా మీ సంఘానికి రాబోయే రోజుల్లో మీరు కానీ కార్యవర్గం కానీ ఏదైతే మంచి ధర పెట్టాలని చేస్తున్న ప్రయత్నాలలో బాగా మేము మా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, అలాగే మీరు ఏదైతే మొన్నటి రోడ్డు గురించి చెప్పారో ఆ రోడ్డు కూడా ఒకటి అప్లికేషన్ మాకు ఇవ్వండి. ఒకటి మహేష్ కుమార్ రావు గారి పేరు ఒకటి సుబ్బిరయ్య గారికి యువతగా మనసును చూసి పెద్దగారి 2-3 మాసాలు చేసే విధంగా చేస్తాను. అలాగే ఈ ట్యాక్స్ ఏదైతే మీరు చెప్పారో సంస్థకు సంఘం భవనానికి ట్యాక్స్ రావడం కూడా ఇబ్బందికర విషయం. ఎందుకంటే దీని మీద రెవెన్యూ ఉండాలి, మన సభ్యులే తీసుకొని కట్టుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి మీరు ఒకటి కమిషనర్ గారికి ఒకటి లెటర్ ఇవ్వండి. తప్ప ఒకటి ఇస్తూ నేను తీస్తే నేను రెవెన్యూ అంతా నాకు పంపించి దీన్ని మళ్ళీ కొంత తెప్పించి తక్కువ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాను. అలాగే మీరు ఇంతకుముందు ఇంద్రమహిళలలో కూడా ఖచ్చితంగా ఎవరైతే అడుగుతున్నారో పేదవాళ్ళు వారికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటూ వారికి ఇంద్రమహిళను కూడా మన ప్రధాన సోదరులు వచ్చే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. పెద్దలు మహేశ్వరరావు గారు అలాగే రాబోయే రోజుల్లో అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల కూడా రాబోతున్నాయి. జనవరి తర్వాత దాంట్లో కూడా సోదరులుగా ఖచ్చితంగా కార్పొరేట్ టికెట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఏదైతే ఈ సంఘం డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏదైతే మన కార్పొరేట్ కాకుండా వేరే కొత్త సంఘాలు ఎన్నో 65 ఉన్నాయని చెప్తున్నారు. 65 సంఘాలు కూడా మేము అందుబాటులో ఉంటూ చేదోడు వారంలో రాబోయే రోజుల్లో వాటి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఇంకా మనకు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నది తెలియదు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఇచ్చిన ఈ పదవిలో సంఘం అభివృద్ధిని త్రికరణ శక్తితో కృషి చేస్తానని ఈ సందర్భంగా మీకు అందరికీ హామీ ఇస్తున్నాను, ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. జయ కాంగ్రెస్.